ప్రతి నిమిషము చాలా మన లైఫ్ లో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 25,000 డౌన్ పేమెంట్ తో కార్ తీసుకెళ్ళండి. సివిల్ మంచి ఉందంటే 0 డౌన్ పేమెంట్ లో కూడా మనం బండి చేయడం జరుగుతుంది. కార్ మేళలో మీకు 50,000 రూపాయల కార్ నుంచి 20 లక్షల కార్ దాకా అయితే దొరుకుతుంది మన దగ్గర. పైసలు ఎవరికి పుకర్కి రావు, కష్టపడుతూ వస్తాయి. ఈయన కూడా అదే, ఈయన మామూలు కాదు, రైతు బిడ్డ కాదన్నా. మీరు రైతు అంటారు కదా, ఈ అసలు రైతు కరెక్ట్ ఒప్పుకుంటున్నా. మీరు ఈ పేరు అసలు ఎందుకు ఎంచుకున్నారు అసలు? అంటే మనకు కూడా ప్రతి ఒక్కరికి కార్ చేయాలని కాన్సెప్ట్ తో మనం ఈ ఫీల్డ్ లో దిగినాం కాబట్టి ఫస్ట్ ఈ మెకానిక్ పని మనం చేసినాం. బండి గురించి మొత్తం అన్ని గురించి తెలిసినాకనే మనం ఈ ఫీల్డ్ లో దిగినాం కాబట్టి నేను కూడా మెకానిక్ పని చేసిన, కార్ మెకానిక్ తర్వాత మెకానిక్ పని పెట్టేసి పని చేస్తున్నాం. కాబట్టి బండి యాక్సిడెంట్ వెహికల్ ఉన్నా, ఫ్లడ్ వెహికల్ ఉన్నా, మిడ్ టాంపరింగ్ ఉన్నా మనం చూసి బండి చూసేలా పెడతాం. కాబట్టి మీరు కూడా కొనే ముందు చూసి కొంటే మీరు ఎలాంటి మోసపోరు. చాలా మంది కార్ మీద వచ్చి డైరెక్ట్ పార్టీ టు పార్టీ కలుసుకొని ఓనర్ నెంబర్ ఇచ్చుకొని బయట పోయి డీల్ చేసుకుంటారు. అట్లా చేసుకోకండి. 5,000 రూపాయల ఆఫీస్ కమిషన్ గురించి మన మానవత్వాన్ని ఆగం చేసుకోవద్దు. తప్పకుండా ట్రస్ట్ కార్డ్ ద్వారా వెళ్ళండి, మీకు ఎలాంటి మోసం ఉండదు. అట్లా మాత్రం బయటకు పోతాం. ఏమంటుందంటే ఇప్పుడు ఓనర్ దగ్గర మాట్లాడాక డైరెక్ట్ కనెక్ట్ అయ్యి నెంబర్ తీసుకుని 5,000 తగ్గుతుంది కదా, నాకు 10,000 తగ్గుతుంది కదా అని చెప్పి మీరు తీసుకుని అక్కడ అటే వెళ్ళిపోయి అటే చేసుకుని అనుకో, తర్వాత ప్రాబ్లం వస్తే మాత్రం అన్న చేయలేడు. అదే అన్న దగ్గర నుంచి తీసుకెళ్ళే అన్న ఎలాంటి ప్రాబ్లం కూడా పట్టించుకున్నాడు ఎప్పుడైనా. ఎందుకంటే 2 రూపాయల కోసం 3 రూపాయల కోసం ఎప్పుడు ఆశపడకండి దయచేసి. ఎందుకంటే మనం హాస్పిటల్కి పోయినామనుకో, ఇప్పుడు 1,00,000 రూపాయలు పోతారు, 3 లక్షలు అయితే మన ప్రాణం ముఖ్యం, 10 లక్షలు అయితే కట్టవలసి వస్తుంది. ఇది కూడా అట్లా ఆలోచించండి. మన తర్వాత మనిషి దగ్గర కొంటున్నామంటే ఓనర్ది ఖచ్చితంగా ఉండాలి. మనం బయట మాట్లాడుకుని కొనబోతే అది మోసం జరుగుతుంది. ఇది నేను రాసిస్తున్నా, గుర్తు పెట్టుకోండి. హాస్పిటల్ కొనక ఎన్ని పైసలు ఖరాబ్ అవుతాయో మనకు తెలియదు. మనం మెయిన్ గా ఇప్పుడు ప్రాణం కాపాడుకోవాలనుకుంటాం, డబ్బులు ఎన్ని ఖర్చు అయిపోలేదు. అన్న కూడా అంతే. మీకు ప్రతి ఇంట్లో, పేదవాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే కూడా బండి మీద చాలా మంది ఇబ్బంది ఉంటారు. ప్రతి ఇంట్లో కారు ఉందనుకో మీకు సేఫ్టీగా ఉంటుంది. కారు 4 ఫ్యామిలీతో వెళ్తే చక్కగా 4 మాట్లాడుకుంటూ పోవచ్చు. ఒక బండి మీద 2 ఆటోలో 2 వస్తే ఫ్యామిలీ మాట్లాడుకోవడానికి యూజ్ కూడా ఉండదు. అది ప్రతి నిమిషము చాలా మన లైఫ్ లో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్లస్ కార్స్ మాత్రం కొనండి అన్నది ఆచారంలో ఉంటుంది, రోడ్ మీదనే నిజాయితీగా ఉంటుంది. ఇంకా దీని గురించి డబుల్ పేమెంట్ ఎంత కట్టాలి, రిజిస్ట్రేషన్ ఎంత కావాలి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పన్నా, మీకు కావాల్సింది సీసీ కూడా మేము తీసిస్తాం, రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇస్తాం. అన్ని విధాలుగా బాధ్యత మాదే ఉంటది. కాబట్టి తప్పకుండా వచ్చేది. మీ కారు కూడా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి. ట్రస్ట్ కార్డ్ లో మనం 2 రోజుల్లో కార్ అమ్మేస్తాం. అన్ని విధాలుగా జెన్యూన్ కార్ అయితే తీసుకొచ్చి పెట్టండి, వెంటనే అమ్మి వెంటనే మీ డబ్బులు మీకు ఇప్పించేస్తాం. డైరెక్ట్ ట్రస్ట్ కార్డ్స్ మన కాన్సెప్ట్ ఒకటే, ప్రతి ఇంటింటి కార్ ఉండాలి, అది ట్రస్ట్ కార్డ్స్ ఉండాలి. అదే విధంగా మంగళవారం ట్యాక్స్ పేడ్ మేళా జరుగుతుంది. ప్రతి మంగళవారం గుర్తుపెట్టుకోండి. ఆల్ ఓవర్ నడిచే పనుల మేళా, మంగళవారం ట్యాక్స్ పేడ్ మేళా, గురువారం రోజు ప్రీమియం మేళా, థర్స్డే సాటర్డే సండే ఓన్ పేడ్ మేళా ఉంటది. ఈ కార్ మేళలో మీకు 50,000 రూపాయల కార్ నుంచి 20 లక్షల కార్ దాకా అయితే దొరుకుతుంది మన దగ్గర. తప్పకుండా వచ్చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మా ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. నేను మీ ఉప్పల్. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చినా మీ అందరూ తెలిసే ఉంటుంది. ఈ రోజు అసలు ఈ కారు ప్లాన్ ఎలా వచ్చింది, ఈ కారు అమ్మడం ఎలా ఎంచుకున్నాడు, ప్రెస్ కార్స్ అంటే ఇంత క్రేజ్ రావడం ఏంటి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈయన పేరే వస్తుంది. నాకు అసలు నా పేరే వాళ్ళు కానీ ఈయన పేరు వస్తుంది. నేను షాక్ ఈ రోజు దగ్గరకు వచ్చాను. ఏ విషయాలు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకుంటాను. అన్న నమస్తే. నమస్తే. ఎక్కడ ఉంటారా? నాచారం. మీరు ఈ కారు అమ్మాలని ఎలా అనుకున్నారు? ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డ కాబట్టి నాకు తెలుసు, ఒక్క ఇంట్లో కార్ లేకుండా ఎంత ఇబ్బంది అవుతుంది. మనకు సమయంకు ఆటో రాదు, సమయంకి బస్సు రాదు. కాబట్టి చిన్న పిల్లలు వేసుకొని 3 పిల్లలు వేసుకొని బళ్ళ మీద పోయే కంటే ట్రస్ట్ కార్డ్స్ కి రండి. కేవలం 25,000 డౌన్ పేమెంట్ తో కార్ తీసుకెళ్ళండి. సివిల్ మంచి ఉందంటే 0 డౌన్ పేమెంట్ లో కూడా మనం బండి చేయడం జరుగుతుంది. ఒకవేళ సివిల్ బాగా లేకున్నా మనం ప్రైవేట్ లోన్ చేపించి కార్ అయితే ఇస్తాం. ఏ జిల్లాకైనా లోన్ చేపిస్తాం, ఏ డిస్టిక్ లోన్ చేపిస్తాం. ప్రతి ఊరికి కార్ అయితే ఇవ్వడం ఖచ్చితంగా ఇస్తాం. చాలా మంది అడుగుతారు, అన్న మాకు ఈ ఊరు లోన్ వస్తుందా, ఈ ఓల్డ్ సిటీకి లోన్ వస్తుందా, న్యూ సిటీ లోన్ వస్తుందా. ఓవర్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా లోన్ చేపించి కార్ మాత్రం మేము ఇస్తాం. మా కాన్సెప్ట్ ఒకటే, ఇంటింటికి కార్ ఉండాలి, అది ట్రస్ట్ కార్డ్సే ఉండాలని మాట మనసు పూర్తిగా మన మనసులకి వచ్చే మాట, మన మైండ్లకి వచ్చే మాట. మేము అందుకే జనాలకు కార్ ఇయనికే సాటర్డే సండే కార్ మేళా తీసుకొచ్చినాం. అదే విధంగా గురువారం ప్రీమియం మేళా తీసుకొచ్చినాం. గురువారం ప్రీమియం మేళా ఉంటది. ప్రీమియం కార్ మొత్తం చెప్పు. ఇప్పుడు కార్ ఇస్తే కొంచెం తీసుకుంటే కస్టమర్ ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఏమైనా జరిగినా, ఏమైనా ఇంజన్ ప్రాబ్లం అయినా మళ్ళీ తీసుకొస్తారు మీరు పట్టించుకుంటారా? 100% పట్టించుకుంటాం. బండి మీరు కొనే ముందు మెకానిక్ చూపెట్టుకోండి, షోరూమ్ తీసుకొని చూపెట్టుకోండి. మా దగ్గర యాక్సిడెంట్ వెహికల్ ఉండదు,
మీటర్ ట్యాంపర్ వెహికల్ ఉండదు, ఫ్లడ్ వెహికల్ ఉండదు. కాబట్టి మీరు కూడా కొనే ముందు అన్ని విధాలు చూసి తీసుకోండి. డబ్బులు ఎవరు ఊకే రాదు కాబట్టి మీరు మెకానిక్ చెక్ చేసి బండి అయితే తీసుకోవచ్చు.